హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో NTA 2021 ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. టు బి కండక్టెడ్ ఇన్ మార్చ్, ఓకేనా, మార్చ్ ఏప్రిల్. సో వీ హ్యావ్ గాట్ యూ కవర్డ్. ద మార్క్స్ బ్యాచ్ కోర్సెస్ ఆర్ లైవ్ ఆన్ ద ప్లాట్ఫామ్. ఓకే, సో NTA UGC నెట్కి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన అప్డేట్ ఫ్రెండ్స్. సో మనకైతే ఇక్కడ మార్క్ టెస్ట్, ఓకే, MCQ బ్యాచ్ కోర్సెస్ ఆర్ లైవ్ ఆన్ ద ప్లాట్ఫామ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది ఫ్రెండ్స్. సో వెంటనే ఎన్రోల్ అవ్వండి ఫ్రెండ్స్. మన కోడ్ యూజ్ చేయండి RKT10. కోడ్ యూజ్ చేయడం వల్ల సో మీరు 10% డిస్కౌంట్ అయితే పొందుతారు. సో మనకి ప్లస్ సబ్స్క్రిప్షన్కి నెక్స్ట్ ఐకానిక్ సబ్స్క్రిప్షన్కి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఐకానిక్ అనేది సో టాప్ రేటెడ్ ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటారు. ఓకేనా, సబ్స్క్రైబ్ టు ప్లస్ ఆర్ ఐకానిక్, get 10% discount. మన కోడ్ యూజ్ చేయండి RKT10. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ క్రాక్ ఇట్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ RK ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, SSC నుంచి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి మల్టీ టాస్కింగ్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్డేట్ అయితే మీకు ఇవ్వనున్నాను ఫ్రెండ్స్. మొత్తము 10వ తరగతి విద్యార్హతతో 8,921 ఖాళీలతో మనకు నోటిఫికేషన్ రాబోతుంది రేపే ఫ్రెండ్స్. ఓకేనా, సో 100% అఫీషియల్ న్యూస్ ఫ్రెండ్స్. మనకు వెబ్సైట్లో కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని గురించి క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి. ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఇది వదిలేయండి ఫ్రెండ్స్. సో మనకు కొంచెం కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇక్కడ చూడండి, జనవరి 29, 2021 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ 2020 ఇంపార్టెంట్ నోటీస్ అని ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేయగానే మనకు సో ఈ విధంగా PDF ఒకటైతే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవియన్సెస్. ఓకే, మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ ఎగ్జామినేషన్ 2020 ఇంపార్టెంట్ నోటీస్. సో aspiring candidates for multitasking non-technical staff examination 2020 are hereby informed that notice of multitasking staff examination 2020 which is scheduled to be published on 2 February 2021 will now be published on 5th February 2021 అంటూ మనకైతే క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఎప్పుడైతే పాండమిక్ సిచ్యువేషన్లో సో SSC నుంచి నోటిఫికేషన్ అయితే మనకు ఆగింది ఫ్రెండ్స్. అందరికీ తెలిసిన విషయమే అది. సో ప్రీవియస్గా కూడా నేను వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. చాలామంది ఇది ఫేక్ న్యూస్, సో ఫిబ్రవరిలో ఈ నోటిఫికేషన్ రాదు అన్నారు. సో ప్రీవియస్గా కూడా మీకు వీడియో కావాలంటే చూడండి, మన ఛానల్లో ఉంది. February 2 రోజు కంపల్సరీగా మనకు వస్తుందని చెప్పాను ఫ్రెండ్స్. సో ఈ రోజే అప్డేట్ అవ్వడం అయితే జరిగింది. సో రేపు ఈ యొక్క లాగిన్ డీటెయిల్స్ అనేవి, సో రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో మరి 2012లో కూడా 2020లో వచ్చినటువంటి నోటిఫికేషన్, సో అసలు విద్యార్హత ఏంటి, వయోపరిమితి ఏంటి, సిలబస్ ఏంటి అన్నీ కూడా ఒకసారి క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. దానికి సంబంధించిన PDF కూడా మన దగ్గర ఉంది, దాన్ని చూపిస్తాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టు బీ అప్లోడెడ్ ఇన్ ద కమిషన్స్ వెబ్సైట్ ఆన్ 22/4/2019లోనే దీన్ని అప్డేట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ ఎగ్జామినేషన్ 2019. సో అదైతే అప్పుడే 2020లోనే మనకు రిలీజ్ కావాల్సింది ఫ్రెండ్స్, కానీ కొన్ని కారణాల వల్ల ఆగింది ఫ్రెండ్స్. ఓకేనా, సో వేకెన్సీస్ అయితే దాదాపు చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. వేకెన్సీస్ ముందుగానే చెప్పాను కదా. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే, సో అసలు క్వాలిఫికేషన్ అయితే పక్క 10th ఫ్రెండ్స్. ఓకేనా, 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. సో దీంతో పాటుగా ఏజ్ వచ్చేసి మనకు 18 నుంచి, ఓకేనా, 18 నుంచి 25 years మధ్యలో అయితే ఉండాలి ఫ్రెండ్స్ అభ్యర్థులు. నెక్స్ట్ అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్గా మనకు ఏజ్ వేరియేషన్ అయితే ఇచ్చారు. సో 18 నుంచి 25 సంవత్సరాల వరకు వారు ఏంటి అంటే, సో బార్న్ నాట్ బిఫోర్ 2/8/1994 అండ్ లేటర్ దాన్ అని చెప్పేసి ఒక ఏజ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి. అంటే 18 to 27 మధ్యలో అయితే ఉండాలి. సో రిలాక్సేషన్ వచ్చేసి SC ST వారికి 5 సంవత్సరాల వయోపరిమితి అయితే ఇస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే OBC వారికి 3 సంవత్సరాలు, PWD వారికి, ఓకేనా, అన్రిజర్వ్డ్ 10 years.
సో పీడబ్ల్యూబీ ఓబీసీ వారికి 13 సంవత్సరాలు, పీడబ్ల్యూబీ ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ వారికి 3 సంవత్సరాల వయో పరిమితి అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకైతే సో ఏజ్ అయితే ఇక్కడ చూడవచ్చు, అంటే 18 నుంచి 25 కొన్నిటికి, 27 కూడా కొన్నిటికి ఉన్నాయి. సో వాటితో పాటుగా యాజ్ పర్ ద రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా కల్పిస్తారు మనకి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇంకా మనకి చివర్లో ఇస్తారు ఫ్రెండ్స్. సో అసలు ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ మనకి పేపర్ 1 ఉంది చూడండి ఫ్రెండ్స్. ఓకే. సో సబ్జెక్ట్ జనరల్ ఇంగ్లీష్ ఉంది ఫస్ట్ 25 మార్కులు. ఓకే. 90 మినిట్స్ ఆఫ్ టైం ఉంటుంది ఫ్రెండ్స్ వీటంతా కూడా ఎగ్జామ్ మొత్తం కూడా. ఓకే. 90 మినిట్స్ ఆర్ 120 మినిట్స్ ఫర్ ద క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ ద స్క్రైబ్ యాజ్ పర్ ద పార్ట్ 81A అని చెప్పేసి ఒకటి ఇచ్చారు, చూద్దాం అది కూడా. సో జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది, న్యూమెరికల్ యాప్టిట్యూడ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది మనకి. ఓకేనా. మొత్తము 200 మార్క్స్కి అయితే పేపరు ఉంటుంది ఫ్రెండ్స్. ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. ఓకే. సో పేపర్ 1 విల్ బీ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఓన్లీ. ద క్వశ్చన్స్ విల్ బీ సెంట్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీలో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో అక్కడ మనకి నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి, గమనించండి. ఓకేనా. ఒక క్వశ్చన్కి 0.25 మార్క్స్, అంటే 4 తప్పులు పోయినట్లయితే మనకి 1 మార్కు పోయే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి. ఓకేనా. నెక్స్ట్ పేపర్ 2 డిస్క్రిప్టివ్లో ఉంటుంది ఫ్రెండ్స్. షార్ట్ ఎస్సే ఇది. సో లెటర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద 8th షెడ్యూల్, అంటే 8th షెడ్యూల్లో ఇచ్చినట్లు మనకు ఏ లాంగ్వేజెస్ అయితే ఇచ్చారో దాంట్లో మనము రాయవచ్చు. 50 మార్కులు ఉంటుంది. ఓకే. 30 మినిట్స్లో మనము కంప్లీట్గా రాయాలి ఫ్రెండ్స్. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ మనం ఏది చూసాము, క్వాలిఫికేషన్ ఇంటర్. సో పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి కూడా క్లియర్గా చూడడం అయితే జరిగింది. సో వన్స్ ఒకసారి రిలీజ్ అయ్యాక కూడా మీకు అప్డేట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఓకే. అప్పుడు క్లియర్గా మీరు అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. సో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో NTA 2021 exam to be conducted on March or April. So we will got you covered. The marks batch courses are live on the platform. సో వెంటనే మీరు ఎన్రోల్ అవ్వండి ఫ్రెండ్స్. యూజీసీ నెట్కి సంబంధించినటువంటి క్లాసెస్ RK10 అనేటువంటి కోడ్ యూజ్ చేయండి, మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయండి, ప్లస్లో కానీ ఐకానిక్లో కానీ. సో టు గెట్ 10% ఆఫ్ టుడే టు మై రిఫరల్ కోడ్ RK10 యూజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. All the best to everyone. Let's crack it.